పోరాడాలి, పోరాడుతూనే ఉండాలి. పోరాడటం ఆగదు. మన పరిస్థితులతోని, వ్యాధులతోని, కుటుంబ విభేదాలతోటి, కష్టంగా ఉండే రోజులతోటి పోరాడాలి. ఆర్థిక ఇబ్బందులతోని, ఆకలి మంటతోని గెలుస్తామని ఆశించే ఓటములతో పోరాడాలి. మనుగడ కొనసాగాలంటే ఈరోజు నీకోసం పుట్టుకొచ్చే ఛాలెంజెస్తో పోరాడాలి. వెనకడుగు వేయకు, ముందుకే నడు, గెలుపు నీదే. దిస్ ఇస్ రాబిన్ అష్నో. వెల్కమ్ టు లైఫ్ ఈజ్ ప్రీషియస్. ఒక గొప్ప వ్యక్తి సిఎస్ లేవిస్ అతను ఏమని రాశాడంటే, కష్ట సమయాలు ఒక సాధారణమైన వ్యక్తిని అసాధారణమైన గమ్యానికి తీసుకొని వెళ్తాయని. చాలా సంవత్సరాల క్రితం నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసిన వ్యక్తి. అతను ఒకే ఒక్క రూమ్లో క్యాబిన్లో జన్మించాడు. పేదరికంలో పెరిగాడు. తన 9వ ఏట తన తల్లిని పోగొట్టుకున్నాడు. కష్టాలతోనే ఎదిగాడు. ఒక వ్యాపారం పెట్టాడు. తనకి 23 సంవత్సరాలు ఆ వ్యాపారం నష్టపోయింది. పెళ్లి వయసు వచ్చిందని తన భావాలకు, మనసుకి దగ్గరగా ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తన 26వ సంవత్సరంలో పెళ్లికి సిద్ధమయ్యాడు. కొన్ని రోజుల్లో పెళ్ళి అనగా ఆ పెళ్లి కుమార్తె చనిపోయింది. అతని గుండె పగిలిపోయింది. బెంగతో ఆ మరుసటి సంవత్సరం నర్వస్ బ్రేక్డౌన్ అనే వ్యాధితో హాస్పిటలైజ్ అయ్యారు. కోలుకొని తన వ్యాపారాలన్నీ వదిలి రాజకీయాల్లోకి వెళ్ళాడు. తన 29వ ఏట ఎన్నికల్లో పాల్గొన్నాడు. కానీ ఘోర అపజయం చూశాడు. తన 34వ సంవత్సరంలో మళ్ళీ పాల్గొన్నాడు. మళ్ళీ ఓడిపోయాడు. తన 39వ సంవత్సరంలో జాబ్ కోసం అప్లై చేస్తే రిజెక్ట్ చేశారు. 45వ సంవత్సరంలో మళ్ళీ ఓడిపోయాడు. 47వ సంవత్సరంలో వైస్ ప్రెసిడెంట్కి పోటీ చేస్తే అక్కడ ఓడిపోయాడు. తన 49వ సంవత్సరంలో కూడా జనం అతన్ని వ్యతిరేకించి ఓటమిని చూసేలా చేశారు. జీవితం వెనక్కి తిరిగి చూస్తే అంతా ఓటమే, శూన్యం. మనమైతే ఇంకా చాలు, మోస్ట్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది అని అనుకుంటాం. కానీ అతడు జీవితం విసిరిన ఛాలెంజ్కి లొంగిపోలేదు. ఆ ఛాలెంజ్ని అధిగమించాలి అనే నించున్నాడు. అతను పవర్ కోసం చేస్ చేయట్లేదు, పర్పస్ కోసం చేస్తున్నాడు. సిఎస్ లెవిస్ చెప్పినట్లు, హార్డ్షిప్స్ ఆఫెన్ ప్రిపేర్ ఆర్డినరీ పీపుల్ ఫర్ అన్ ఎక్స్ట్రాడినరీ డెస్టినీస్. అన్నీ ఎదుర్కొన్న అతనికి ఆ ఎక్స్ట్రాడినరీ గమ్యం రానే వచ్చింది. తన 51వ సంవత్సరంలో కొన్ని దశాబ్దాల ఓటముల నుంచి ఒక చరిత్ర పుట్టుకొచ్చింది. అతడు గెలిచాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. అతని పేరే అబ్రహాం లింకన్. అమెరికా యొక్క 16వ ప్రెసిడెంట్. బానిసత్వాన్ని అణిచాడు. సివిల్ వార్ వచ్చిన దేశాన్ని కాపాడాడు. చరిత్రలో గొప్ప నాయకుడిగా నిలిచాడు. ప్రతి హార్డ్ టైం తనని పదును పెట్టేలా స్వీకరించాడు. పెయిన్ని పర్పస్గా మార్చుకున్నాడు. ఓటమిని అసాధారణమైన గమ్యంగా మలిచాడు. గుర్తుపెట్టుకో, ఇవాల్టి నీ బాధ రేపటి గెలుపు మాత్రమే. ఇవాల్టి నీ కన్నీరు రేపటికి ఆనంద బాష్పితాలు మాత్రమే. ఇవాల్టి నీ ఈ స్ట్రగుల్ రేపటికి సిద్ధమవుతున్న ఒక చరిత్ర. దిస్ ఇస్ రాబిన్ అష్నో. ఈ వీడియో మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తే లైక్ చేయండి. ఇన్స్పైర్ అయితే కామెంట్లో మీ భావాలను తెలపండి. అనేక మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ all.